హలో, నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1552 ఈ సేవా రోడ్ మంజుసుధా హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు పనిచేస్తాను. ఛానల్కు మిత్రులు వాళ్ళ డౌట్స్ అవి రాస్తున్నారు. వాటిని క్లియర్ చేసేందుకు మనం ప్రయత్నం చేద్దాం. ఓ మిత్రుడు అడుగుతున్నారు, ఫోర్ ప్లే అంటే ఏమిటి, ప్లే అంటే ఏమిటి, ఆఫ్టర్ ప్లే ఏమిటి. ఈ 3 విషయాలు మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫోర్ ప్లే అంటే ప్లే కన్నా ముందున్నది. ప్లే అనేది ఇంటిమెసీ, భార్యాభర్తలు లేదా ఇద్దరు పార్ట్నర్సు శారీరకంగా కలిసే ప్రయత్నాన్ని ప్లే అంటారు. దానికన్నా ముందు ఫోర్ ప్లే అవసరం. శారీరకంగా కలిసిన తర్వాత జరిగేదాన్ని ఆఫ్టర్ ప్లే అంటారు. ఈ 3 స్టేజెస్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఫోర్ ప్లే కన్నా ముందు సైకలాజికల్గా ఇద్దరికి ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది అవసరం. ఎమోషనల్ బాండింగ్ లేనప్పుడు తృప్తి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, వేషల దగ్గర కానీ, ప్రాస్టిట్యూట్స్ దగ్గర కానీ, కాల్ గర్ల్స్ దగ్గర కానీ వెళ్ళినప్పుడు ఆ అమ్మాయికి మీకు ఎట్లాంటి ఎమోషనల్ లింక్ ఉండదు. ఇట్ ఈజ్ ఆల్వేస్ ఏ ఫిజికల్ థింగ్. ఒక్కొక్కసారి అది మనం అనుకున్నంత తృప్తిని ఇవ్వకపోవచ్చు. కనుక చాలామంది అమ్మాయిలతో తిరిగిన తర్వాత కూడా తృప్తి లేదని వస్తారు. కనుక కొంత ఎమోషనల్ బాండింగ్ అనేది అవసరం. రెండోది శుభ్రత. ఫర్ ఎగ్జాంపుల్, నోట్లో వాసన వస్తుంది అనుకోండి, అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మాయికి వాంతి అయ్యే అవకాశం ఉంటుంది. కనుక శుభ్రంగా అమ్మాయి కానీ అబ్బాయి కానీ పళ్ళు దోముకొని ఉండాలి. పొద్దున దోముకున్నా మళ్ళీ అమ్మాయి దగ్గరికి వెళ్ళే ముందు, ఇంటిమేట్ అయ్యే ముందు మళ్ళీ ఒకసారి బ్రష్ చేసుకోవాలి. క్లోజప్ అక్కర్లేదు, మామూలుగా ఏది వేసుకున్నాం. తర్వాత నోట్లోంచి చెడ్డ వాసన రాకుండా ఉండేందుకోసం అని మింట్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి నోట్లో చపరిస్తూ కానీ, లవంగాలు కానీ, యాలకులు కానీ నోట్లో వేసుకోవాలి. తర్వాత చెమటకంపు వాసన రాకుండా ఉండేందుకు స్నానం చేసి ఉండాలి ఇద్దరు కూడా. సాధ్యమైనంత వరకు బెడ్షీట్ కానీ అవి కానీ ఫ్రెష్గా ఉంటే మంచి మూడ్ వచ్చే అవకాశం ఉంటుంది. బెడ్రూమ్లోకి వెళ్లే ముందు సెల్ ఫోన్ ఆఫ్ చేసి వెళ్ళాలి. సరిగ్గా ఇంటిమేట్ అయ్యే టైంకి కనుక సెల్ ఫోన్ రింగ్ అయితే వీళ్లకు ఎరెక్షన్ పోతుంది. కనుక దాన్ని ముందు నుంచి జాగ్రత్తగా కాలింగ్ బెల్ కానీ, ఫోన్ కానీ, సెల్ ఫోన్ కానీ ఇవన్నీ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. రిలాక్స్డ్గా వెళ్ళాలి. శృంగారం అనేది ఒక రకమైనటువంటి గొప్ప ఎక్స్పీరియన్స్. భోగం అంటారు. మీరు తిరుపతికి వెళ్ళినప్పుడు బాలభోగం అంటారు. అంటే చిన్నపిల్లలకు పెట్టేది. పొద్దున్నే వెంకటేశ్వర స్వామికి వడలు ఇట్లాంటి టిఫిన్లు ఏమైనా పెట్టేసి బ్రేక్ఫాస్ట్ పెడతారు. అది బాలభోగం. సో భోగం అంటే ఒక రకమైన ఎక్స్పీరియన్స్. సమ్యక్ భోగం, సంభోగం, చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ను సంభోగం అంటారు. ఈ సంభోగంలో కనుక రిలాక్స్ కాలేకపోతే మనం స్పిరిచువల్గా కూడా మెచ్యూర్ కాలేము. ఈ సంభోగంలో తృప్తి చెందకపోతే అతనికి దైనందిక జీవితంలో ఆయన చేసే ప్రొఫెషన్లో కానీ, అమ్మాయి చేసే ప్రొఫెషన్లో కానీ ఒక రకమైన చిరాకు, దుఃఖం, ఇరిటబిలిటీ ఇవన్నీ ఉంటాయి. సో ఇంటిమేట్ అయినప్పుడు రిలాక్స్డ్గా ఉండడం నేర్చుకోవాలి. రిలాక్స్గా అయ్యేందుకోసమని మనం ఇంటిమేట్ అవుతూ ఉంటాం. సో ఆ రిలాక్సేషన్ వల్ల మానసికంగా, శారీరకంగా ఒక నూతన ఉత్సాహం వస్తూ ఉంటుంది. అది ఫ్రస్ట్రేటింగ్గా ఉండకూడదు. ఇప్పుడు ఒక్కొక్కసారి అబ్బాయిలు అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు సంసారం చేయలేని పరిస్థితి ఉండొచ్చు. అలా 1-2 సార్లు అయితే అతనికి ఒక న్యూనత భావం, ఒక చిన్నతనం, ఒక నాకేమీ లేదు అనే ఫీలింగ్ మొదలవుతుంది. అతను సరిగా జాబ్ కూడా చేయలేడు, లేదా ఆమె కూడా సరిగా జాబ్ చేయలేదు. ఎవరైనా పలకరిస్తే వాళ్ళ మీద కసురుకుంటుంటారు, ఇరిటబిలిటీ వస్తుంటుంది. ఇవన్నీ కూడా రాకుండా ఉండాలంటే సంభోగంలో రిలాక్స్డ్గా, తృప్తిగా ఉండడం రావాలి. ఈ ఫోర్ ప్లేలో ఒక పెట్రోల్ బంక్ బిజినెస్గా అనుకోకూడదు. పెట్రోల్ బంక్ బిజినెస్లో ఏమిటి, వెహికల్ రాగానే దాన్ని ఉన్నటువంటి మూత ఓపెన్ చేసేసి లోపలికి నాజిల్ పెట్టేసి డీజిల్లో, పెట్రోల్లో వేస్తారు. చాలామంది అనుకుంటారు అలా 2 నిమిషాలు చేసేస్తే అయిపోతుంది కదా. కాదు. ముఖ్యంగా అమ్మాయిల్ని పొద్దుటి నుంచి సాయంకాలం దాకా మధ్య మధ్య పలకరిస్తుండాలి. అమ్మాయిలు పొద్దుటి నుంచి సాయంకాలం దాకా రకరకాల డ్రెస్లు వేసుకుంటారు, బొట్టు పెట్టుకుంటారు, బొట్టు మారుస్తారు, జుట్టు స్టైల్ మారుస్తారు. ఇవన్నీ కూడా అప్రిషియేట్ చేయగలగడం నేర్చుకోవాలి. కేవలం అప్రిషియేట్ చేయడమే కాకుండా అమ్మాయి కూడా చెప్పగలగాలి, అమ్మాయి నువ్వు ఇవాళ ఈ ఫలానా డ్రెస్లో బాగున్నావు, ఫలానా జాకెట్ని డిజైన్ జాకెట్ బాగుంది నీకు, ఇట్ లుక్స్ అట్రాక్టివ్. ఇట్లాంటివి వర్డ్స్, కామెంట్స్, వ్యాలిడేషన్ ఇవన్నీ రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. అప్పుడు ఆ అమ్మాయి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ నుంచి ఇంటి రాగానే చేతిలో ఉన్న ఫైల్లో ల్యాప్టాప్ అక్కడ పడేసి హడావిడిగా ఏదో భోంచేసి సెక్స్ చేయడానికి ప్రయత్నం చేస్తే యూజువల్గా దట్ విల్ బి ఏ ఫెయిల్యూర్. వితిన్ ఎ మినిట్ ఆర్ 2 అది అయిపోతుంది. ఇక అసలు అమ్మాయి వేడి అయ్యే లోపలనే అబ్బాయి వేడి చల్లారిపోతుంది. అలా కాకుండా రిలాక్స్డ్గా ఉండి చక్కగా స్నానం చేసి, బాగా ఆకలిగా ఉంటే చాలా కొద్దిగా తిని సెక్స్ అయిన తర్వాత కడుపు నిండా తినడం నేర్చుకోవాలి. సో ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా పార్ట్నర్ను పలకరిస్తుండడం, మధ్య మధ్య మెసేజ్లు పెట్టడము, ఎలా ఉంది కనుక్కోవడం, ఇవన్నీ కూడా చేయాలి. అబ్బాయిలకు కామనాడులన్నీ కూడా ఎక్కువ వరకు అంగం మీద కాన్సన్ట్రేట్ చేయబడి ఉంటాయి. అమ్మాయిలకు జననాంగాలతో పాటు శరీరంలో చాలా భాగాల్లో కూడా స్ప్రెడ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేప్ ఆఫ్ ది నెక్, ఈ వెనక
మెడ వెనకాల భాగాన్ని నేప్ ఆఫ్ ది నెక్ అంటారు. దట్స్ అ వెరీ సెన్సిటివ్ ఏరియా. ఇన్నర్ సైడ్స్ ఆఫ్ ది థైస్, ఎబ్డమెన్, షోల్డర్స్ ఇవన్నీ కూడా అమ్మాయిలకు బాగా సెన్సిటివ్. సో వాటిని టచ్ చేసి వాటిని కిస్ చేసుకొని అమ్మాయికి మానంలో తడి వచ్చేంతసేపు ఆగి అప్పుడు సంసారం చేయాలి. మగవాళ్ళకి ఎరెక్షన్ వచ్చినప్పుడు అంగం గట్టిపడుతుంది. గట్టిపడి పైకి బొడ్డు వైపు తిరిగి ఇలా ఉంటుంది. మరి అమ్మాయిలకు రెడీ ఉన్నారా లేదా ఎలా తెలియాలి? మానంలో తడి వచ్చేంతసేపు ఆగాలి. ఒకవేళ మానంలో తడి రాకపోతే అక్కడ తడి చేయాలి. ఆయింట్మెంటో, కొబ్బరి నూనె, నీళ్ళో ఏదో ఒకటి చేసి తడి లేకుండా సంసారం చేయకూడదు. దట్ ఈజ్ వన్ బేసిక్ అండర్స్టాండింగ్. సో అబ్బాయిల ఎరెక్షన్ తోటి ఈక్వల్ అమ్మాయిలకు మానంలో తడి రావడం. సంసారం చేసినప్పుడు హడావిడి పడవద్దు. పెనట్రేషను సడన్గా లోపలికి పెట్టకుండా కొంచెం కొంచెం టచ్ చేస్తూ మళ్ళీ బయటకు తీస్తూ మళ్ళీ టచ్ చేస్తూ 2-3 నిమిషాల తర్వాత మొత్తాన్ని లోపలికి పెట్టడం నేర్చుకోవాలి. అలా టచ్ చేస్తూ మొత్తం లోపలికి పెట్టిన తర్వాత స్ట్రోక్స్ అంటారు, సడన్గా పుష్ చేయడానికి. ఈ పుష్ చేసినప్పుడు ఎక్స్ట్రా మజిల్ పవర్ యూజ్ చేయాల్సి వస్తుంది. కనుక ఈ స్ట్రోక్స్ కంటిన్యూస్గా ఇవ్వకుండా ఒక స్ట్రోక్ ఇచ్చి మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చుకొని మళ్ళీ ఇంకో స్ట్రోక్ ఇస్తే అప్పుడు ఎక్కువ టైం ఎంజాయ్ చేయడానికి వీలవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి 4 స్ట్రోక్స్ ఇచ్చే కెపాసిటీ ఉందనుకోండి. ఈ 4 స్ట్రోక్స్ కూడా వితిన్ 1 మినిట్ ఇవ్వచ్చు, లేదా నిమిషానికి ఒకటి చొప్పున 4 నిమిషాలు ఇవ్వచ్చు. కనుక నెంబర్ ఆఫ్ స్ట్రోక్స్కు ఒక స్ట్రోక్ ఇంకో స్ట్రోక్ మధ్యలో గ్యాప్ పెంచుకోవడం నేర్చుకోవాలి. ఎవరికైతే ఈ స్ట్రోక్స్ చేయడం కానీ ఎక్కువ టైం లేకపోవడం కానీ ఉన్నప్పుడు వాళ్ళు 2 రకాలుగా ఎక్సర్సైజ్ చేసి బాడీ స్టామినా పెంచుకోవాలి. ఒకటేమో ఎనీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ లైక్ రన్నింగ్, జంపింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్, ఎనీథింగ్ ఒక 15-20 నిమిషాలు చేయడం నేర్చుకోవాలి, అబ్బాయిలు అమ్మాయిలు కూడా. ఎవరికైతే ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అట్లాంటి వాళ్ళు కిగిల్స్ ఎక్సర్సైజ్ లేదా పెల్విక్ ఎక్సర్సైజ్ అని ఉంటాయి. మీరు నెట్లో కనుక చూస్తే పెల్విక్ ఎక్సర్సైజ్ అని కొడితే కిగిల్స్ ఎక్సర్సైజ్ అని కొట్టినా మీకు కనిపిస్తాయి. ఎలా చేయాలి అనేది డీటెయిల్డ్గా రాసి ఉంటాయి. అవన్నీ చేయొచ్చు. ఈ ఎక్సర్సైజ్ చేయగా కూడా ఒకవేళ అనుకున్నంత రిజల్ట్స్ రాకపోతే ట్యాబ్లెట్స్ ఉంటాయి. దగ్గరలో ఉన్న డాక్టర్ని కలిస్తే వాళ్ళు రాసిస్తారు. ఒకవేళ వారు రాసిచ్చినవి మీకు పని చేయకపోతే నా దగ్గరికి రావచ్చు, లేదా ఎనీ ఆండ్రాలజిస్ట్ని మీరు కలుసుకోవచ్చు. ఒకవేళ ట్యాబ్లెట్స్ వాడగా కూడా శీఘ్రస్ఖలనం అయిపోతుంది, ఉండట్లేదు అనుకున్నప్పుడు సర్జరీస్ ఉంటాయి. దీనికి డార్సల్ న్యూరెక్టమీ అనే ఒక కొత్త సర్జరీ ఉంది. ఫినిష్లో పైన 2 నర్వ్స్ ఉంటాయి, ఇటు పక్కన ఒకటి అటు పక్కన ఒకటి. ఆ 2 నర్వ్స్ కూడా కట్ చేయడం వల్ల వీళ్ళకు డిలేడ్ ఇజాక్యులేషన్ వస్తుంది. అప్పటికీ అది పని చేయకపోతే పినల్ ఇంప్లాంట్ సర్జరీ అని ఒక సర్జరీ ఉంటుంది. దాంట్లో ఇంప్లాంట్ అనేది అంగంలో పెట్టడం వల్ల మనందరికీ ఏమిటంటే ఇజాక్యులేట్ కాగానే అది మెత్తబడిపోతుంది. వాళ్లకు ఇజాక్యులేట్ అయినా అంగం మెత్తబడదు, అది ఆ హార్డ్నెస్ అట్లాగే కంటిన్యూ అవుతుంది. సో ఇజాక్యులేట్ అవుతుంది కానీ మెత్తబడకుండా ఉంటుంది. ముందు డాక్టర్ దగ్గరికి రాకుండా ఎక్సర్సైజ్ చేసుకోవడం, రెండోది డాక్టర్ని కన్సల్ట్ చేసి ట్యాబ్లెట్స్ వేసుకోవడం. ట్యాబ్లెట్స్తో కూడా వాళ్ళకు బెనిఫిట్ లేనప్పుడు చిన్న సర్జరీస్ చేసుకోవడం. ఆ చిన్న సర్జరీస్ కూడా బెనిఫిట్ లేకపోతే పెద్ద సర్జరీ పినల్ ఇంప్లాంట్ చేసుకోవడం. ఇలా 4-5 స్టెప్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా పాటించాలి. ఇదంతా కూడా మనకు ఫోర్ ప్లే అండ్ ప్లే గురించి నేను మీకు చెప్పాను. ఇప్పుడు ఆఫ్టర్ ప్లే గురించి చెప్తాను. చాలామంది ఏమిటంటే అంగం మెత్తబడగానే తీసేసుకొని హడావిడిగా బాత్రూమ్కి వెళ్ళి కడుక్కోవడం అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చేస్తూ ఉంటారు. అలా కాకుండా కొద్ది నిమిషాల సేపు అలాగే కౌగలించుకొని ఉన్నప్పుడు, అలాగే బాడీ టు బాడీ టచ్ అయినప్పుడు వాళ్ళకు ఒక రకమైన బాడీలో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. వీటిని లవ్ హార్మోన్స్ అంటారు. సో ప్లే తర్వాత ఆఫ్టర్ ప్లే కూడా ఇంపార్టెంట్. చాలామంది ఆఫ్టర్ ప్లే గురించి పట్టించుకోరు. ఒకవేళ పిల్లలు కావాలనుకుంటే అమ్మాయిలు ముఖ్యంగా వాటిని వాష్ చేసుకోకూడదు. ఒకవేళ వాళ్ళకు జిగటగా ఉండి చిరాగ్గా ఉంటే వైప్ చేసుకోవచ్చు, ఒక తడిగుడ్డతో పైన తుడుచుకోవచ్చు. అంతేగాని నీళ్లతో కానీ సోప్తో కానీ లోపల నుంచి కడుక్కోకూడదు. డౌచింగ్ అంటారు. అలా కడుక్కోవడం వల్ల స్పర్మ్స్ డ్యామేజ్ అయిపోయి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో మనం ఫోర్ ప్లే గురించి, ప్లే గురించి, ఆఫ్టర్ ప్లే గురించి 3 కూడా మాట్లాడుకున్నాం. ముఖ్యంగా వ్యక్తులు ఒకే రకమైన సెంట్ వాడడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఆ సెంట్ వాసన రాగానే అనుకోకుండా వాళ్ళ మూడ్ చేంజెస్ వస్తాయి. ఇవన్నీ సైంటిఫిక్గా ప్రూవ్ అయినాయి. కనుక అబ్బాయిలైనా అమ్మాయిలైనా తరచుగా సెంట్స్ మార్చకుండా కేవలం అదే సెంట్ వాడుతుండడం వల్ల వాళ్ళ ఇద్దరికీ కూడా లైంగికమైనటువంటి ఆలోచనలు, అలాంటి ఇంట్రెస్ట్లు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో వేరే విషయంతో మనం మళ్ళీ కలుద్దాం. నమస్తే.